నేచరంతా ముద్దివ్వక. ఒరేయ్, ఇది మొన్నటి దాకా వేరే వాడితో ముద్దులు పెట్టుకుంటూ తిరిగింది కదరా. అక్కడేముంది, ఇక్కడ కూడా పెట్టగలను నేను తనకి. ఇప్పుడు వీడితో వీడియోలు చేస్తుందేంట్రా? వాళ్ళిద్దరికి బ్రేకప్ అయిందంట. బ్రేకప్ ఎందుకైందిరా? అయినా వీళ్ళకి లవ్వులు లవడాలు సెట్ కావరా. పబ్లిక్ టాయిలెట్స్ అని ఉంటాయి చూడు, అవైతే బాగా సెట్ అవుతాయి వీళ్ళకి. అదేం చూసావు? బ్రేకప్ అయిన తర్వాత ఈ నిబ్బి ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తే నీ మైండ్ మింగుద్ది. అవునా? ప్లే చేయి. నేను దిలీప్ తో రీల్స్ చేస్తున్నానా, ఆ రీల్స్ కి మాకు టోల్ చేస్తున్నారు. ఎందుకంటే నేనే తప్పు చేస్తానేమో అనుకునే టోల్. నువ్వేగా తప్పు చేసావు, మరి నేనేం చేయలే. ఏంటి తప్పు చేయలేదా? అంటే లవ్ అని చెప్పి ఒకరితో ముద్దులు పెట్టుకుంటూ వీడియోలు చేసి ఇంటర్వ్యూలకు వెళ్ళి అక్కడ ముద్దులు పెట్టుకొని అంతా అయిపోయిన తర్వాత తూచి నాకు వాడొద్దు, నాకు వీడే కావాలని వీడితో కులుకుతో వీడియోలు చేసి ఇన్ని బోకు పనులు చేసి నేనేం తప్పు చేయలే అంటావా? నేనేం చేయలే. చిన్న భాషకి చెప్పు. అంటే ఈ పూగాడిదేం తప్పు లేదా? ఎందుకు లేదు? వాడి ఇంటర్వ్యూ కూడా రాని, వాడి కుత్తా సెక్కేద్దాం. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది. ఇప్పుడు మరి టామ్ ని ట్రూగా లవ్ చేసావు నువ్వు? చెప్పు చెప్పవా. చేశాను కాబట్టి నక్క. నువ్వు ట్రూగా లవ్ చేసాను అంటూ అంతా బానే ఉంది. అంత ట్రూగా లవ్ చేసి 2-3 days కి నువ్వు దిలీప్ అనే అబ్బాయితో ఏంటి బ్రేకప్ అయిన 2 రోజులకే వేరే వాడిని లవ్ చేసిందా? ఓ మై గాడ్ ఫ్లాష్ గర్ల్ అక్క, నేను నీకు పెద్ద ఫ్యాన్ అక్క. దిలీప్ అనే పర్సన్ ఎప్పటి నుంచి పరిచయం? పరిచయం 2 years నుంచి అక్క, కానీ రిలేషన్ లో లేము. పరిచయం అయితే ఉంది, అంటే ఫ్రెండ్స్ గా. అరే 2 సంవత్సరాలుగా బెస్ట్ ఫ్రెండ్ గా ఉన్నవాడు బ్రేకప్ అయిన 2 రోజులకే సడన్ గా లవర్ ఎలా అయ్యాడ్రా? చెప్పు. అందుకే బాయ్ బెస్టీ ఉన్న అమ్మాయిల లో చేయకండ్రా, సంక నాకిపోతారనేది. వీడిలాంటి కాట్రాజ్ గాళ్ళు కాసుకొని ఉంటారు. ఎప్పుడెప్పుడు మీకు బ్రేకప్ అవుతారా, మీకు గుద్దలోకి దుర్దామా అని. మీ బెస్టీ జాతిని మింగా. అయినా వీణ్ణెలా లవ్ చేసిందిరా? ప్రేమ గుడ్డిది బ్రో. మరి ఎంతరా? మరి ఎంత? మమ్మీతో నేను రిలేషన్ లేనప్పటి నుంచి నాకు తన పరిచయం, కానీ ఎప్పుడు రిలేషన్ లో కలలేదు అంతే. అప్పటి నుంచే తను నా కోసం ఇప్పటి వరకు వెయిట్ చేశాడు. హోల్డెన్ ఇంతవరకు ఫ్రెండ్ అని చెప్పింది, ఇప్పుడేమో వెయిట్ చేస్తున్నానంటాంది. ఏంట్రా వీళ్ళ లక్కోర్ పంచాయతీ? ఇంకా అర్థం కాలేదా? వాడిని హోల్లో పెట్టి వీడిని లో చేసింది. వీడితో బ్రేకప్ అవగానే మళ్ళీ వాడిని లో చేసాంది. ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచువి నువ్వు. అందుకు మించి నేను ఇంకేం చేయలేదు. మరి నేను ఉన్నప్పుడు, అంటే నేను లేనప్పుడు తప్పు చేసినా అది నేను ఒప్పుకోను. ఏంది లల్లి, నన్ను తెగబట్టారా? నువ్వు తెగించేసి మాట్లాడుతున్నావు తెలుసా? తెగించిపోతే ఏం చేస్తాం అక్క? తన కోసం తన కాళ్ళు పట్టుకుంటున్నా. చచ్చా, కాళ్ళు పట్టుకునే కర్మ నీకేంటక్క? మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్. నువ్వు ఇంకో బాయ్ ఫ్రెండ్ ని మార్చి చెప్తా. నీకు దిలీప్ అనే పర్సన్ కి ఎప్పటి నుంచో అఫైర్ ఉంది. అనుకోని అక్క, తీసి పడేస్తున్నావు లైఫ్. ఎందుకంటే నన్ను తప్పుగా అనుకున్న వాళ్ళు ఎప్పుడు నాకు నిజంగా అంటే అలాంటి వాళ్ళతో సమానం. బ్రేకప్ అయిన 2 రోజులకే వేరే వాడితో కులుకుతూ వీడియోలు చేసే వాళ్ళని తప్పుగా కాక పతివ్రత అనుకుంటారా? చెత్త మనుషులు, చెత్త బతుకులు. నేను చేయలేని తప్పు కూడా నేను ముందుకు వచ్చి మాట్లాడాలంటే నా వల్ల కాదు. ఏం తప్పు చేయలేదు నువ్వు? అంత తప్పు చేసి నేనేం తప్పు చేయలేదని అంటున్నావు. తప్పు చేయలేదు. కమ్మాయిరా, నువ్వు ఆలోచించు. ఏం చేస్తున్నావు? నా లైఫ్ ఏంటి నా అంటున్నావు? మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నా చూసుకుంటారని వాళ్ళకి ఒక మంచి గుడ్ నేమ్ అనేది తేవాలి. అద్దె అక్క, అట్టా మింగు. అమ్మాయి బంగారం రా. ఇవన్నీ ట్రోల్స్ చూసి దిలీప్ అనే పర్సన్ ఎలా యాక్సెప్ట్ చేశాను నిన్ను? ఏమో మరి ఎందుకు చేశాడు? వాడెందుకు లవ్ చేస్తాడో నీకు తెలీదు, నువ్వు ఎందుకు లవ్ చేస్తానో నీకు తెలీదు. కానీ లవ్ చేసిన ప్రతి ఒక్కరితో కులుకుతూ వీడియోలు చేయడం మాత్రం తెలుసు. తను ఇలాంటి పర్సనేనా? అలాంటే అని కాదు, వాడేసి మంచోడు నాక. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుందే. ఫ్లాష్ బ్యాక్. చాలా డీసెంట్. మీరందరూ మంచోళ్లే, మా అడ్మిన్ గాడే ఎరుపుకోడు. నేనేం చేశారో హూకా? నువ్వే కదా వీళ్ళ పూకులో వీడియో తెచ్చింది. తను బ్రేకప్ చెప్పాడా? నేనే బ్రేకప్ చెప్పాను. నువ్వే చెప్పు. నువ్వే వేరే రిలేషన్ లో ఉన్నావు. ఆగాగు, అంటే అక్కే ప్రేమిస్తది, అక్కే ముద్దులు పెడతది, అక్కే బ్రేకప్ చెప్తది, అక్కే ఇంకోని తగులుకుంటది. నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని. సో టామ్ అనే పర్సన్ తో ఇంకా ఎటువంటి రిలేషన్ లేదు. అండ్ దిలీప్ అనే పర్సన్ ని ఇంకా మ్యారేజ్ కూడా చేసుకుంటున్నా అని చెప్పేసి చెప్తుంది. నేను నమ్మను. మమ్మ ఇన్స్టాలో ఈ నిబ్బి పేరు ఆల్కహాలిక్ గర్ల్ అని ఉండేది, ఇప్పుడు దిలీప్ గర్ల్ అని పెట్టుకునింది. ఎందుకంటే వీడి పేరు దిలీప్ అంట. అంటే రేపు ఇంకొకరిని లవ్ చేస్తే వాడి గర్ల్, ఆ మరుసటి రోజు ఇంకొకటి గర్ల్, ఇలా పూటకొకటి గర్ల్ అని పేరు పెట్టుకునే వాళ్ళని ఏమంటారో చెప్పనా? ఇది ఊళ్ళో పెద్ద బోకురా తమ్ముడు. ఫైనల్ గా ఇంటర్ నిబ్బీలకి నేను ఒకటే చెప్దాం అనుకుంటానా. సో దట్స్ ఆల్ ఫర్ వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే హైప్ బటన్ ని గుద్ది